అత్యధిక రన్స్ చేసిన రెండో క్రికెటర్ గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. 28,000 రన్స్ తో రెండో ప్లేస్ లోకి కోహ్లీ వచ్చాడు. సంగక్కరి రికార్డును బ్రేక్ చేశాడు కోహ్లీ. ఇక సచిన్ అరుదైన రికార్డును కూడా బ్రేక్ చేశాడు కోహ్లీ. అత్యంత వేగంగా 28,000 రన్స్ చేసిన ప్లేయర్ గా కోహ్లీ నిలిచాడు. సచిన్ 644 ఇన్నింగ్స్ లో 28,000 పరుగులు చేస్తే 624 ఇన్నింగ్స్ లోనే 28,000 రన్స్ చేశాడు కోహ్లీ. ఓవరాల్ గా 34,000 రన్స్ తో టాప్ లో కొనసాగుతూ ఉన్నాడు సచిన్. ఇక ఈ విధంగా కూడా ఈ మ్యాచ్ లో కూడా కోహ్లీ రెండు అరుదైన రికార్డులను తాను ఛేదించాడు. గతంలో ఉన్నటువంటి రికార్డులను బ్రేక్ చేశాడు. ఇప్పుడు ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ తో మాట్లాడి తెలుసుకుందాం. వెంకట్, కోహ్లీ ఒక 2 రికార్డులను ఈ మ్యాచ్ లో సృష్టించినట్లుగా తెలుస్తుంది. ఈ సెంచరీకి చేరువయ్యే ముందల కూడా అవుట్ అయ్యే ముందల ఏంటి పూర్తి డీటెయిల్స్? హలో, ఎస్ రేణు, దీనికి సంబంధించి అంటే ఇప్పుడు కోహ్లీ రికార్డులు బ్రేక్ చేశాడా అనే దానికంటే కూడా ఇప్పుడు ఏదైతే క్రికెట్ ఫ్యాన్స్ లో ఉన్నటువంటి బాధ మరో సెంచరీ మిస్ అయింది అనేది మనం రికార్డు గురించి మాట్లాడుకునే ముందు దీని గురించి మాట్లాడుకుందాం. కోహ్లీ 93 పరుగుల వద్ద అవుట్ అవడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే మొన్న గత ఆస్ట్రేలియాలో 3వ వన్డే నుంచి కూడా విరాట్ కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్నాడు. అటు విజయ్ హజారే ట్రోఫీలు కూడా చాలా అద్భుతంగా రాణించాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి వన్డే సిరీస్ లో అతను మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ నుంచి ఫ్యాన్స్ మరో సెంచరీ ఎక్స్పెక్ట్ చేశారు. అతను చాలా కూల్ గా ఫస్ట్ నుంచి కూడా కొంత దూకుడుగా ఆడుతున్నప్పటికీ కూడా అర్ధ సెంచరీ దగ్గర కానీ లేదంటే పరుగులు చేసే దగ్గర షార్ట్ సెలెక్షన్ విషయంలో కూడా ఒక్క 4, అది కూడా లక్కీగా బ్యాక్ ఫుట్ లో వెళ్ళినటువంటి 4 మినహా మిగిలిందంతా కూడా చాలా అద్భుతంగా ఆడాడు. కానీ ఆ తర్వాత నుంచి కూడా ఇంకా అయితే ఇప్పుడు 93 పరుగుల వద్ద అంటే ఒక 4 కు ప్రయత్నించి వేగంగా సెంచరీ చేయాలనుకున్న తొందరలో అతను వికెట్ కోల్పోవడం అనేది జరిగింది. అటు మొన్న ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇదే విధంగా అతను సెంచరీ మిస్ అవడం జరిగింది. ఇప్పుడు కూడా ఇలా సెంచరీ మిస్ అవడం అనేది బాధాకరం. ఇక అతని రికార్డుల విషయానికి వస్తే రికార్డుల రారాజు సచిన్ అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ అతని రికార్డులను కూడా వేగంగా ఆడుతూ విరాట్ కోహ్లీ బద్దలు కొట్టడం అనేది నిజంగా సంచలనమే చెప్పుకోవాలి. టెస్ట్ క్రికెట్ లో కూడా అతను ఆడినంత కాలం కూడా ఏదో ఒక రికార్డు అతను నెలకొల్పుతూనే ఉన్నాడు. ఈ డబుల్ సెంచరీలకు సంబంధించి కానీ లేదంటే కెప్టెన్ గా కానీ ఏదో ఒక రికార్డు నెలకొల్పుతూనే ఉన్నాడు. ఇక వన్డే క్రికెట్ కి సంబంధించి ప్రధానంగా వైట్ బాల్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ లెజెండ్ అనడానికి అతని ఆట తీరు స్పష్టమైనటువంటి ఉదాహరణ. మొన్న సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి 2 వన్డేలు 3 వన్డేల్లో కూడా అతను చాలా నిలకడగా రాణించడం జరిగింది. ఇక ఇప్పుడు అంటే న్యూజిలాండ్ తో సిరీస్ లో ఎలా ఆడబోతున్నాడు, 2027 ప్రపంచ కప్ ఎలా సిద్ధంగా కాబోతున్నాడు అనే దానికి సంబంధించి కూడా క్రికెట్ అభిమానులు ఉన్నటువంటి చాలా అనుమానాలకు అతను ఈ 93 పరుగులతో సమాధానం చెప్పాడు. అటు అంటే రికార్డుల పరంగా కూడా అత్యధిక అంటే ఇప్పటి వరకు కుమార్ సంగక్కర పేరిట ఉన్నటువంటి రికార్డు ఏదైతే ఉందో సచిన్ తర్వాత స్థానంలో కుమార్ సంగక్కర ఉన్నాడు. అతని రికార్డును కూడా ఇప్పుడు 28,000 పరుగులు దాటి కోహ్లీ బద్దలు కొట్టడం జరిగింది. అదే విధంగా 624 ఇన్నింగ్స్లో 28,000 పరుగులు చేసినటువంటి తొలి ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు భవిష్యత్తులో ఎవరు కూడా బ్రేక్ చేసే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు. అదే విధంగా వన్డే క్రికెట్ లో కూడా ఈ స్థాయిలో రాణించేటువంటి ఆటగాళ్ళు ఎవరు కూడా భవిష్యత్తులో మనం చూడలేము అనేది అయితే స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆడినటువంటి వన్డేలు తక్కువైనప్పటికీ కూడా విరాట్ కోహ్లీలో ఉన్నటువంటి నిలకడ కానీ ఇవన్నీ కూడా నేను దాదాపు మనం 2009, 2010 నుంచి చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అదే నిలకడ, అదే ఉత్సాహం, అదే పరుగుల దాహం అనేది విరాట్ కోహ్లీ స్పష్టంగా కనపడుతుంది. అంటే తాను నిలబడితే పరుగులు ఏ విధంగా వస్తాయి, తన బ్యాట్ నుంచి తాను ఎటువంటి రికార్డులను బద్దలు కొట్టగలనని విరాట్ కోహ్లీ ప్రూవ్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు కూడా అదే ఆట తీరు కొనసాగించాడు. ఇక రాబోయే 2 వన్డేలు కూడా ఉన్నాయి. 2 వన్డేల్లో అయినా సరే విరాట్ కోహ్లీ నుంచి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే సెంచరీ. కోహ్లీ అంటే సెంచరీ కాబట్టి ఫ్యాన్స్ గతంలో సచిన్ నుంచి వినపడేది. ఇప్పుడు విరాట్ కోహ్లీకి సంబంధించి ఫ్యాన్స్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఏం జరగబోతుందో తర్వాత 2 వన్డేలనే చూడాలి. అయితే ఈ రోజు ఆట తీరు కరెక్ట్ గా కూడా సెంచరీ చేసేస్తాడు కోహ్లీ అని చెప్పి దాదాపుగా అనుకున్నారు. కానీ చివరిలో కూడా కోహ్లీ అవుట్ అవటం జరిగింది. ఈ రోజు ఓవరాల్ గా కోహ్లీ ఆట తీరు చూస్తే ఏ విధంగా ఉంది, రిమైనింగ్ వాళ్ళ ఆట తీరు కూడా? విరాట్ కోహ్లీ షార్ట్ సెలెక్షన్ ఫస్ట్ నుంచి కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. గతంలో సాధారణంగా విరాట్ కోహ్లీ కొంత స్లోగా ఆడుతూ ఉండేవాడు, స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఉండేవాడు. కానీ ఇక్కడ 4లు 6ల విషయంలో బౌండరీల విషయంలో ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు అనేది ప్రధానంగా ఎక్కువ వినపడుతూ ఉండేటువంటి విమర్శ. కానీ విరాట్ కోహ్లీ క్రమంగా అంటే ఈ దూకుడైనటువంటి ఆట తీరు ఏదైతే రోహిత్ శర్మ సాధారణంగా దూకుడుగా ఆడుతూ ఉంటాడు పవర్ ప్లేలో, కానీ విరాట్ కోహ్లీ పవర్ ప్లేలో బ్యాటింగ్ వస్తే మాత్రం అటు ప్రత్యర్థి బౌలర్లను ఇబ్బంది పెట్టే ఫీల్డర్లు కానీ బౌలర్లు కానీ భయపెట్టే విధంగా కోహ్లీ ఆడుతున్నాడు. 4లు కానీ 6లు కానీ గతంలో కోహ్లీలో ఉన్నటువంటి అంటే కోహ్లీలో అగ్రెషన్ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా కనపడుతుంది అతనిలో కొంత అంటే పరుగులు చేయాలి అనే కోపం కనపడుతుంది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇది
ఈ మ్యాచ్ లో కూడా స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు సెంచరీ విషయంలో అతను వికెట్ కోల్పోయినా సరే బ్రేస్వెల్ మంచి క్యాచ్ పట్టారు, కానీ అతను చేసినటువంటి పరుగులు మాత్రం అత్యంత కీలకం. ఆ దూకుల్లోనే కొంత వికెట్ కోల్పోవడం జరిగింది. ఎస్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ వెంకట్. ఇక న్యూజిలాండ్ తో వన్డే మ్యాచ్ లో కోహ్లీ రికార్డులు సృష్టించారు, కానీ దీనికి ముందల అసలు కోహ్లీ ఒక సెంచరీకి రీచ్ అవుతారు, ఈ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ కొడతారంటూ కూడా తన అభిమానులు కూడా ఎదురు చూశారు. ఒక లాస్ట్ 10 రన్స్ చేస్తారనగా కూడా కోహ్లీ డెఫినెట్ గా కూడా ఇక రీచ్ అయిపోతాడు, ఒక 6 ఒక 4 మాత్రమే మిగిలింది, కోహ్లీ కొట్టేస్తాడని కూడా వెయిట్ చేశారు. కాకపోతే కోహ్లీ చివరి నిమిషంలో కూడా అవుట్ అవటం కూడా కొంత నిరుత్సాహపరిచింది ఫ్యాన్స్ ని. అయినప్పటికీ కూడా కోహ్లీ రన్స్ లో రికార్డులు సృష్టించాడు, అత్యధిక రన్స్ చేసిన రెండో క్రికెటర్ గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. 28,000 రన్స్ తో రెండో ప్లేస్ లోకి ఇప్పుడు వచ్చాడు కోహ్లీ. ఇక సంగక్కరి రికార్డును బ్రేక్ చేశాడు దీంతో కూడా కోహ్లీ. ఇక సచిన్ అరుదైన రికార్డును కూడా బ్రేక్ చేశాడు కోహ్లీ. అత్యంత వేగంగా 28,000 రన్స్ చేసిన ప్లేయర్ గా ఇప్పుడు కోహ్లీ నిలిచాడు. సచిన్ 644 ఇన్నింగ్స్ లో 28,000 పరుగులు చేస్తే 624 ఇన్నింగ్స్ లోనే 28,000 రన్స్ చేశాడు కోహ్లీ. ఓవరాల్ గా చూస్తే 34,000 రన్స్ తో టాప్ లో కొనసాగుతూ ఉన్నాడు సచిన్.